ఫ్రెండ్స్ మనం ఇక్కడి నుంచి నాగలింగం కాడ నుంచి వెళ్ళిపోదామండి. సో ఇక్కడి నుంచి అలాగ నాగలింగం కాడ నుంచి అలా రౌండ్ వేసుకుని శిలాతోరణం కాడ నుంచి మనం వెళ్ళిపోదాం అన్నమాట. సో ఇక్కడే ఉంది నాగలింగం, మీకు చూపిస్తాను చూడండి. సో మనం ఇలాగే లోపలికి ముందుకెళ్ళామండి. ముందుకెళ్ళి అక్కడ శిలాతోరణం ఉంది కదా, అదే హ్యాంగింగ్ పిల్లర్ ఉంది, అదే వేలాడే స్తంభం ఉంది, అది అక్కడ ఆ ఏరియా అంతా మనం చూసాము. కాకపోతే లోపలికి వెళ్ళలేదు, గర్భగుడి దగ్గరికి వెళ్ళలేదు. సో ఎందుకంటే మనం లాస్ట్లో మనం లోపలికి వెళ్దాం అన్నట్టు, లోపలికి వెళ్ళి రికార్డ్ చేద్దాం. ప్రజెంట్ అయితే మనం మీకు ఇదంతా చూపిస్తున్నాను. ఈ గర్భగుడికి లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా మీకు చూపిస్తున్నాను అన్నమాట. రైట్ సైడ్ ఇంకా మొత్తం కవర్ చేయలేదు, సో అది కూడా చూపిస్తాను మీకు. సో ఇదిగో నాగలింగం, ఇదిగో. సో ఇక్కడ నుంచి మనం ముందుకు వెళదామండి. అక్కడ శిలాతోరణం ఉంది. ఓన్లీ ఈ ఈ మామూలు ఈ పిల్లర్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఈ యొక్క విజయనగర శైలికి సంబంధించిన పిల్లర్స్ మాత్రమే ఉన్నాయి. ఈ లేపాక్షి ఈ టెంపుల్ చూడడానికి అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందండి. చాలా అత్యద్భుతం అన్నమాట. ప్రతి ఒక్కరూ విజిట్ చేయవలసిన ప్లేస్ అన్నమాట. సో ఇలాంటి స్ట్రక్చర్ని మీరు జీవితంలో ఎక్కడ చూసుంటారో, ఫారినర్స్ కూడా ఇలాంటి స్ట్రక్చర్ని ఎప్పుడు చూసుంటారండి. వాళ్ళే ఆశ్చర్యపోతున్నారంట ఇక్కడికి వచ్చి, ఏంటండి ఇలా కట్టారు ఇది, అబ్బబ్బబ్బబ్బా ఏముందండి బాబు అని వాళ్ళే ఆశ్చర్యపోతున్నారంట. చూసారు కదా ఎలా ఉందో, బాబా చాలా బాగుంది, సూపర్. కాళ్ళు అయితే కాలిపోతున్నాయండి, ఎండ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇదంతా స్టోన్ కదా, కాళ్ళు బాగా కాలిపోతున్నాయి అన్నమాట. చూసారు కదా ఈ పిల్లర్స్ ఎలా ఉన్నాయో, అంతా పిల్లర్సే అండి, పిల్లర్స్ చూడండి, సూపర్ అన్నమాట. ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట, మామూలుగా లేదు. సో చూసారు కదా శిలాతోరణం, ఒక్కసారి చూడండి, చాలా బాగుంది, అత్యద్భుతంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పటివరకు చేసిన వ్లాగ్స్లో నాకు ఇదే బెస్ట్ అనిపించిందండి. చాలా బాగుంది టెంపుల్. సో ఇదిగో చూసారు కదా, హైలైట్గా ఉంది. విజిటర్స్ మాత్రం చాలామంది వచ్చారండి టెంపుల్ని విజిట్ చేయడానికి. ఓ అదిగో మీరు ఒకటి గమనించినట్లయితే ఈ గర్భగుడి పైన ఉన్న సీలింగ్ అంతా మొత్తం అంతా అదొక వేరొక స్ట్రక్చర్లో ఉందన్నమాట. అంటే మొఘలులకు సంబంధించిన స్ట్రక్చర్ అన్నమాట. చాలా బాగుంది, చాలా బాగుందన్నమాట. చూసారా ఈ గుడి మొత్తం మొత్తం ఇలాగే ఉందండి. మొత్తం అలాగా ఏదో చెక్కారు మొత్తం వాళ్ళు. చూసారు కదా బొమ్మలు, ఇవే బొమ్మలు మీకు సరిగ్గా కనిపించట్లేదు కానీ మొత్తం అంతా ఈ గర్భగుడి మొత్తం పైన అంతా ఇదే అండి. మొత్తం అంతా ఈ బొమ్మలు ఉన్నాయన్నమాట. ఆర్కిటెక్చర్ వర్క్ ఉందన్నమాట. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా చూడండి, చూపిస్తాను. చూసారా అదిగో ఆ బొమ్మలు చూసారా ఎలా ఉన్నాయో. సో ఇదిగోండి, ఇవే ఇలాంటి బొమ్మలే మొత్తం గర్భగుడి మొత్తం పైన సీలింగ్ అంతా చిక్కున్నాయన్నమాట. అప్పట్లోనే చిక్కున్నాయి. చూసారు కదా, సూపర్ హైలైట్. అదిగో చూసారు కదా. ఫ్రెండ్స్ మనం ఆ శిలాతోరణం మధ్యలోకి వెళ్దామండి. ప్రతిదీ రికార్డ్ చేద్దాం మనం ఎంత టైం అయినా పర్లేదు. ఇంకొక మన అదృష్టం ఏంటంటే పక్కనే ఎదుర ఒక స్విచ్ బోర్డు ఉందండి. మన అదృష్టం కొలిది అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉంది. ఛార్జింగ్ ఫుల్గా పెట్టేశాను. ఇక నాకు ఏ టెన్షన్ లేదు. తప్పకుండా మనం 4 గంటల వరకు ఈజీగా రికార్డ్ చేయొచ్చు. ఎందుకంటే 5 గంటల ట్రైన్ ఉంది కాబట్టి మనకి మొత్తం టైం సరిపోతుంది. చాలా ఈజీగా ప్రతిదీ చూపిస్తాను చూడండి. చాలా బాగుంది, సూపర్గా ఉందన్నమాట, మామూలుగా లేదు స్ట్రక్చర్ అయితే మాత్రం. చూసారు కదా ఎలా ఉందో. సూపర్. ఇదంతా ఒకే స్టోన్ మీద చెక్కారండి. మొత్తం టెంపుల్ మొత్తం ఒకే స్టోన్ మీద నిర్మించడం జరిగింది. బాగుంది కదా. ఫ్రెండ్స్ ఇక్కడి నుంచే మనం వచ్చామండి లోపలికి వచ్చి మనం ఇదంతా రికార్డ్ చేసాం. చూసారా స్టోన్ ఎలా ఉందో. అదిగో విఘ్నేశ్వరుడి విగ్రహం అండి, దాని ముందు నాగలింగం ఉంది. సో అక్కడ నుంచి ముందుకెళ్ళి మనం అలా లోపలికి వెళ్ళాము. అలా పిల్లర్స్ దగ్గర వెళ్ళాము. హ్యాంగింగ్ పిల్లర్ ఉంది అక్కడ, కాకపోతే మనం గర్భగుడి లోపలికి వెళ్ళలేదు. సో నెక్స్ట్ రౌండ్లో మనం లోపలికి వెళ్ళి మొత్తం అంతా రికార్డ్ చేద్దాం. సో ఇప్పుడైతే మనం ఇక్కడి నుంచి
ఈ శిలాతోరణం ఉంది కదా, ఈ శిలాతోరణం పైకి వెళ్ళి మొత్తం అంతా రికార్డ్ చేద్దాం రండి. ఇక్కడ నుంచి మెట్ల మించి ఇలా పైకి వెళ్తే ఇగో ఇదంతా శిలాతోరణం అండి. అంతా చాలా బాగుందండి, స్ట్రక్చర్ మామూలుగా లేదు, చాలా బాగుందంటే చాలా బాగుందన్నమాట. హైలైట్ అన్నమాట. చూసారా ఎలా ఉందో, సెల్ ఎలా ఉన్నాయి చూసారా, పిల్లర్స్ చూసారా ఎలా ఉంది. ప్రతి పిల్లర్ మీద ఏదో ఒక దేవుడి బొమ్మ చిక్కు ఉందండి. సో ఇక్కడ విఘ్నేశ్వరుడు ఉంది, విఘ్నేశ్వరుడు బొమ్మ ఉంది. సో అలాగే ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా బాగుంది స్ట్రక్చర్. చూసారా ఈ పిల్లర్ స్ట్రక్చర్ చూసారా ఎలా ఉందో, హైలైట్ అన్నమాట, మామూలుగా లేదు. సో ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే ఇదిగో ప్రతి పిల్లర్ మీద కూడా ప్రతి పిల్లర్ మీద ఏదో ఒకటి చెక్కు ఉందన్నమాట, హైలైట్. సో ఇక్కడ నుంచి చూసినట్లయితే అదిగో చూసారు కదా ఎలా ఉందో, హైలైట్ మామూలుగా లేదు. అదిగోండి గర్భగుడి అది. సో ఈ లోపలికి వెళ్దామండి. లోపల కూడా ఇంకా చాలా ఉన్నాయి పిల్లర్స్. ప్రతి పిల్లర్ మీద కూడా బాగా చెక్కు ఉన్నాయండి. దగ్గరికి చూపిస్తాను మీకు, చాలా దగ్గరికి చూపిస్తాను చూడండి. సో ఈ రెండు పిల్లర్లు చూడండి, దీని మీద స్టోన్ ఆర్ట్ చెక్కు ఉంది, ఏదో దేవుళ్ళు బ్రహ్మ మహేశ్వరుడు ఏదో చెక్కు ఉంది దీని మీద, చాలా బాగుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ పిల్లర్ మీద ఇక్కడ ఏదో బొమ్మ చెక్కు ఉంది, చాలా బాగుంది. హైలైట్ అండి, మామూలుగా లేదు, హైలైట్. టెంపుల్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. చూసారా, ఒకే స్టోన్ మీద చెక్కిందా లేదంటే వేరే దిక్కున చెక్కి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా అనేది నాకు అయితే డౌట్గా ఉంది. డౌట్ ఏమీ లేదండి, ఒకే స్టోన్. మీకేమనిపించిందో చెప్పండి, మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. మొత్తం అంతా వ్లాగ్ అంతా చాలా బాగుంది. ఇదంతా మనం ఇప్పుడు షూట్ చేసి ఇదంతా బ్యాక్ సైడ్ అండి, బ్యాక్ సైడ్ షూట్ చేస్తున్నాం అన్నమాట. మొత్తం బాగుంది కదా, స్టోన్స్ చూసారు కదా, ప్రతి స్టోను చాలా బాగుందన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నదంతా గర్భగుడికి బ్యాక్ సైడ్ అన్నమాట, మీరు చూసేదంతా ఫ్రంట్ వేరే ఉందన్నమాట. సో చూసారా బ్యాక్ సైడ్ ఎలా ఉందో, ఒకే స్టోన్ అండి, అదంతా ఒకే స్టోను. సో రండి తీసుకెళ్తాను, దగ్గరికి మీకు తీసుకెళ్తాను. సో ప్రతి పిల్లర్ని కూడా మీకు చాలా క్లియర్గా చూపిస్తాను అన్నమాట. చూసారా ఆర్కిటెక్చర్ చెక్ ఉంది మొత్తం, హైలైట్. సూపర్ అంటే సూపరు. ఈ ఏరియా అయితే మాత్రం శిలాతోరణం అయితే మాత్రం హైలైట్గా ఉందండి. ఈ టెంపుల్కి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. ఇవన్నీ ఎందుకు చెక్కారో నాకైతే అర్థం అవ్వట్లేదు. బాగుంది కదా.
చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో? బాగుంది కదా? టెంపుల్ అయితే మాత్రం చాలా అదిరిపోయిందండి. ఎక్స్ట్రాడినరీగా ఉంది. మామూలుగా లేదు. మనం ఆ కిందకి కూడా దిగుదామండి. కిందకి దిగి మొత్తం అవన్నీ రికార్డ్ చేద్దాం. సో, అయితే మనం ఫస్ట్ నుంచి వద్దాం. మనం పైకెక్కి పిల్లర్స్ రికార్డ్ చేసాను కాబట్టి కింద నుంచి వద్దాం అన్నట్టు. కింద నుంచి వస్తే మీకు చాలా క్లియర్‌గా అర్థమవుతదన్నమాట. ఓకేనా? హైలైట్ చాలా బాగుంది. సూపర్‌గా ఉందన్నమాట. మామూలుగా లేదు. హైలైట్‌గా ఉంది.